వెల్కమ్ టు హితికా 143 వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అండి. క్లీనింగ్కి ముందుగా మనం ఫ్రిడ్జ్ స్విచ్ ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసేసి తరువాత ప్లగ్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అండి ఇది. తరువాత మనం ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఉంటాయి కదండి, ఆ ఐటమ్స్ మొత్తం అన్నీ బయట పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు తక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడే క్లీనింగ్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి తొందరగా అయిపోతుంది కదా. ఇప్పుడైతే నాకు చాలా ఐటమ్స్ ఉన్నాయండి, సో కొంచెం టైం పడుతుంది. సో మీరు ఏంటంటే ప్లాన్ చేసుకోవడం, తక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు క్లీనింగ్ అనేది ప్లాన్ చేసేసుకోండి. సో ఇప్పుడు డీప్లో ఐస్ అనేది బాగా పట్టేసిందండి. పైన స్విచ్ అనేది నేను నొక్కేస్తున్న లోపలికి ఆటోమేటిక్గా వాటర్ అనేది బయట డ్రైన్ పాయింట్కి వచ్చేస్తుంది కదా. నేను మొత్తం ఐటమ్స్ అంతా బయట పెట్టేసుకున్నాను, చూసారు కదా. చాలా డస్ట్ ఉందండి. ఇలా మొత్తం అంతా ట్రేస్ కూడా నేను యూటిలిటీస్ ఉంటాయి కదా, యూటిలిటీస్ కానివ్వండి, వెజిటేబుల్ బాస్కెట్స్ కానివ్వండి, అన్నీ రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక పొడి క్లాత్ని అయితే తీసుకున్నానండి. పొడి క్లాత్ని తీసుకుని మంచిగా ఫస్ట్ తుడిచేసుకుంటున్నాను. ఏమైనా డస్ట్ ఉంటే చిన్న చిన్నగా మనకు పడుతూ ఉంటాయి కదా, ఆ డస్ట్ అంతా తుడిచేసుకుంటున్నాను అనమాట ఆ పొడి క్లాత్తో. ట్రేస్ పెట్టే చోట కానివ్వండి, నెక్స్ట్ బాటిల్ పెట్టే చోట కానివ్వండి, మొత్తం నీట్గా పొడి క్లాత్తో అయితే నేను ఫస్ట్ తుడిచేసుకుంటున్నానండి ఫ్రిడ్జ్ని. నెక్స్ట్ క్లీనింగ్ కోసం లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఒక బౌల్ తీసుకున్నా, అందులో 2 టేబుల్ స్పూన్స్ వంట సోడాని తీసుకున్నానండి. ఇందులో హాఫ్ నిమ్మ చెక్క ఉంటుంది కదా, నిమ్మ చెక్కను పిండుకుని మంచిగా లిక్విడ్ అయితే తయారు చేసేసుకున్నానండి. సో ఈ లిక్విడ్తో మనం లోపల ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసేసుకోవచ్చు. బయట అయితే యూజ్ చేయకూడదండి. ఇది బయట యూజ్ చేయడం వలన ఏంటంటే కలర్ అనేది, ఫ్రిడ్జ్ కలర్ అనేది బయట ఫేడ్ అవుతుంది. సో లోపల మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం లోపల అప్లై చేసేద్దామండి. ఇప్పుడు నేను అదే నిమ్మ చెక్కను తీసుకుని శుభ్రంగా ఎక్కడైతే మరకలు ఉన్నాయో, కొంచెం మనకి స్పాట్స్ కింద పడిపోతాయి కదా, అక్కడ బాగా అప్లై చేసేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మనం నిమ్మ చెక్క ప్లేస్లో చిన్న క్లాత్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ట్రేస్ పెట్టే చోట, నెక్స్ట్ ఏంటంటే వెజిటేబుల్ బాస్కెట్ పెడతాం కదా, అక్కడ మొత్తం అంతా ఈ లిక్విడ్ అయితే అప్లై చేసేసుకుని మంచిగా రుద్దేసుకోవచ్చండి. ఇలా రుద్దేసుకున్న తరువాత మనం తడి క్లాత్ ఉంటుంది కదా, తడి క్లాత్తో మొత్తం ఫ్రిడ్జ్ అంతా నీట్గా తుడిచేసుకోవాలి. లోపల మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే పైన మనకి వైర్లు అవి ఉంటాయి కదా డీప్ ఫ్రిడ్జ్ దగ్గర. సో జాగ్రత్తగా మనం తడి క్లాత్తో నీట్గా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసేసుకోవాలన్నమాట. తరువాత మనం ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా, వెట్ క్లాత్తో నీట్గా మొత్తం ఆ తడంతా ఆరిపోయేలా మంచిగా మనం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా ఇలాగ పొడి క్లాత్తో మంచిగా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసుకోండి. ఇలా మనం 1 మంత్కి ఒకసారి డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవడం వలన ఏంటంటే ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్గా ఉంటుందండి. చూసారు కదా, మొత్తం మరకలంతా పోయి ఫ్రిడ్జ్ అయితే మెరుస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రబ్బర్ పార్ట్ ఉంది కదండి, లోపల మనం క్లీన్ చేయడానికి ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్ని యూజ్ చేసి నేను చూపించిన విధంగా ఇలా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా మట్టి ఎలా వచ్చేస్తుందో. నెక్స్ట్ ట్రేస్ అండి. ఈ ట్రేస్, వెజిటేబుల్ బాస్కెట్, ఇవన్నీ మొత్తం నేను ఏంటంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్తో నీట్గా క్లీన్ చేసేసుకుని ఆరబెట్టేసుకున్నాను. అండ్ తడి లేకుండా పొడిగుడ్డతో అయితే నీట్గా తుడిచేసుకుని ఇవన్నీ ఫ్రిడ్జ్లో ప్లేస్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్ బయట పార్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, కోలిన్ ఉంటుంది కదండి, ఆ కోలిన్తో నీట్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ముందు మనం లోపల లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసాం కదా, అది ఇక్కడ యూజ్ చేయకూడదండి. అది ఇక్కడ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ కలర్ అనేది ఫేడ్ అవుతుంది. సో ఇక్కడ మనం బయట టాప్ కానివ్వండి, సైడ్స్ కానివ్వండి, కోలిన్తో నీట్గా క్లీన్ చేసేసుకోండి. చూసారు కదా ఫ్రిడ్జ్ అనేది ఎలా మెరుస్తుందో. ఇలా మనం నీట్గా ఈజీగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా లుక్ ఎలా ఉందో. ఫైనల్గా నేను అన్నీ ప్లేస్ చేసేసుకున్నాను. క్లీనింగ్ తర్వాత ఫ్రిడ్జ్ ఎంత మెరుస్తుందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.